ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో ఈ అకౌంట్ వచ్చేసి ఓకే 12 months ఫ్రీ. ఫర్ దిస్ మనకి మాస్టర్ ఆర్ వీసా డెబిట్ కార్డ్ కావాలి. డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఏదైనా సరే ఒక ₹2 కట్ చేసుకుంటుంది. ఎందుకంటే అది వ్యాలిడేషన్ కోసం. మళ్ళీ ఒక 5 days తర్వాత మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది ఆ ₹2 కూడా. సో ఫ్రీ. నేను ఒక ఫైల్ పంపిస్తాను వాట్సాప్లో. సో దాన్ని ఫాలో అయిపోయింది ఏమైనా డౌట్స్ ఉంటే. పేమెంట్ అనేది దాని తర్వాత బేసిక్ ప్లాన్ అని అడుగుతుంది. సో బేసిక్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే So once you created account, then the page will be look like this. Login అని అడుగుతుంది. సో ఆల్వేస్ యూ హ్యావ్ టు చెక్ ఆన్ దిస్ రూట్ యూజర్. రూట్ యూజర్ అంటే అడ్మిన్ యాక్సెస్ ఉంటుంది. సో ఐఎమ్ యూజర్ అంటే మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఆల్వేస్ యూ హ్యావ్ టు గివ్ రూట్ యూజర్. మీ మెయిల్ ఐడి ఇచ్చేయండి. నెక్స్ట్ అనండి. అంత పాస్వర్డ్. సో మీరు ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నప్పుడు మీకు ఎంఎఫ్ఏ అడుగుతుంది, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఏంటంటే నథింగ్ బట్ క్యాప్చా అడుగుతుంది. ఆ క్యాప్చాని ఎంటర్ అవ్వాలి. సో మీరు ఒక 5 times అలా 2 times అలా అథెంటికేషన్ అయిన దాని తర్వాత డైరెక్ట్ మీకు పాస్వర్డ్ అడుగుతుంది, క్యాప్చా అడగదు. సో ఆల్రెడీ మీకు పాస్వర్డ్ సేవ్ అయి ఉంటుంది కాబట్టి. సో వన్స్ వీ లాగ్డ్ ఇన్, ద కన్సోల్ విల్ బి లుక్ లైక్ దిస్. ద బేసిక్ ఏంటి అంటే ఫస్ట్ మనకు రీజియన్స్ అనేది అర్థం కావాలి. ఏడబ్ల్యూఎస్ మనకి రీజియన్స్ ఉన్నాయి. సో రైట్ సైడ్ ఇక్కడ చూస్తే ముంబై అని ఉంది, ముంబై. సో ఇక్కడ క్లిక్ చేస్తే నాకు 23 రీజన్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ 23 రీజన్స్. సో ఎవ్రీ కంట్రీలో నాకు ఒక్కొక్క రీజియన్ ఉంది. ఓకే, ఒక రీజియన్ కాదు, ఒక కంట్రీలో ఈస్ట్ వెస్ట్ అనుకుంటే ఒక్కొక్క డేటా సెంటర్ని పెట్టాడు. రీజియన్ ఈజ్ నథింగ్ బట్ ఏ డేటా సెంటర్. అట్లా మనకి 23 ఉన్నాయి. 23 డేటా సెంటర్స్ యాక్టివ్గా ఉన్నాయి వరల్డ్లో ఏడబ్ల్యూఎస్ వాడికి. సో మనం వీటిని రీజియనే అని ఎందుకు కాల్ చేయాలి అని అంటే, నేను ఒక ముంబై రీజియన్ అని అంటున్నా, ఈ అవుటర్ బాక్స్ని నేను రీజియన్ అని అంటున్నా. ఈ రీజియన్లో నాకు ఏముంటాయి? అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఓకే, అవైలబిలిటీ జోన్స్, వీటిని ఏజెడ్ అంట, అవైలబిలిటీ జోన్స్. సో ఇది రీజియన్ ముంబై. ఓకే, ఇది రీజియన్ ముంబై. ఇవి అవైలబిలిటీ జోన్స్. ఈ అవైలబిలిటీ జోన్స్కి వాడిచ్చిన పేరేంటి? AZ1A, AZ1B, 1C. AP South 1A, AP South 1B, AP South 1C అని అమెజాన్ వాడు ముంబైలో ఉన్న ఈ డేటా సెంటర్కి పేర్లు ఇచ్చాడు. సో యాక్చువల్గా డేటా సెంటర్స్ ఇవి. సో ఈ ముంబై సరౌండింగ్స్లో ఉన్నాయి కాబట్టి ఈ మూడింటిని కలిపి వాడు లాజికల్గా ఒక రీజియన్ అని కాల్ చేస్తున్నాడు. సో ఈ లాజికల్ బౌండరీని మనం ఏమంటాం? డేటా సెంటర్ అనే అంటాం. ముంబై డేటా సెంటర్ అని అంటాం వరల్డ్లో. బట్ వెన్ ఈస్ కమింగ్ టు ద ముంబై అగైన్, అవైలబిలిటీ జోన్స్ ఆర్ యాక్చువల్ డేటా సెంటర్స్. ఓకే, ఈ ప్రతి ఒక్క డేటా సెంటరు 100 km ఫార్ ఉంటుంది. ఓకే, 100 km, 150 km ఫార్ ఉంటుంది. సో ఈ మూడు ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటాయి. వై? బికాస్ టు మేక్ హై అవైలబిలిటీ, HA, హై అవైలబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సర్వర్ని ఇక్కడ క్రియేట్ చేస్తే సంథింగ్ ఒక హజార్డ్ జరిగి ఈ డేటా సెంటర్ అవైలబుల్లో లేదు, లేదా ఈ సర్వర్ అవైలబుల్లో లేదు, నాకు రన్నింగ్ లేదు. సో ఐ కెన్ టేక్ బ్యాకప్ ఫ్రమ్ దిస్ 1B. ఓకే, ఇది కూడా అవైలబుల్ లేదంటే ఐ కెన్ టేక్ బ్యాకప్ ఫ్రమ్ 1C. సో ఇది కూడా అవైలబుల్ లేదంటే టోటల్ ముంబై డౌన్ అనమాట.
సో టోటల్ ముంబై డౌన్ ఉన్నప్పుడు నేను హైదరాబాద్ నుంచి తీసుకోవచ్చు. హైదరాబాద్ ఇంకా అప్కమింగ్లో ఉంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నేను ఏం చేయొచ్చు, నేను ఎన్ వర్జినియా నుంచి నేను బ్యాకప్ తీసుకోవచ్చు. సో ఎన్ వర్జినియా నుంచి నేను బ్యాకప్ తీసుకోవచ్చు. అట్లా మనకు రీజియన్స్ ఉన్నాయి. సో ఇవి రీజియన్స్. సో ఈ కలర్లో ఉన్నాయి యాక్టివ్, ఈ కలర్లో ఉన్నాయి కమింగ్ సూన్. చూడండి, సో మనకి హైదరాబాద్లో కమింగ్ సూన్, ముంబైలో ఆల్రెడీ లాంచ్డ్. ముంబైలో ఆల్రెడీ లాంచ్. అవైలబుల్ జోన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 అంటే నథింగ్ బట్ డేటా సెంటర్స్. సో అట్లనే చూసుకుంటే ఇక్కడ వేరే వేరే కంట్రీస్లలో హాంకాంగ్లో కానీ, ఓకే, సోయిలో కానీ, బెల్జియంలో కానీ, సిండేలో కానీ, ఓకే, జాగ్రత్తలో కానీ, సింగపూర్లో కానీ, ఇట్లా యూరోప్లో కానీ, మెనీ అదర్ కంట్రీస్లలో కూడా యూఎస్ఈస్లో కానీ ఎన్ని అవైలబిలిటీ జోన్స్ 3 ఉన్నాయి. సో ఒక్కొక్క దగ్గర 4 ఉంటాయి, ఒక్కొక్క దగ్గర 8 ఉంటాయి. ఓకే, లెట్ మీ షో యూ. కేప్ టౌన్, మిలాన్, స్విట్జర్లాండ్, ఐర్లాండ్, ఎన్ వర్జీనియా. సో ఒక ఎన్ వర్జీనియాలో మనకి నార్థన్ వర్జీనియాలో మనకి అవైలబిలిటీ జోన్స్ 6 ఉంటాయి, లోకల్ జోన్స్ 9 ఉంటాయి, వేవ్ లెంత్ జోన్స్ 8 ఉంటాయి. సో ఇది ఎందుకు అంటే అది టోటల్లీ స్నో ఏరియా. సో అక్కడ వేవ్ లెంత్ అనేది మెయింటైన్ చేయాలి. సో అందుకు హై అవైలబిలిటీ మెయింటైన్ చేయడానికి లోకల్ జోన్స్ని మెయింటైన్ చేయాలి, వేవ్ లెంత్ని మెయింటైన్ చేయాలి. ఐ థింక్ మనం చిన్నగా ఉన్నప్పుడు చదువుకునే ఉంటాము వేవ్ లెంత్ అంటే ఏంటి అనేది. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ అట్లా 2 పోల్స్ ఉంటాయి, 2 పోల్స్ మధ్యలో వైర్ ఉంటుంది. సో ఈ వైర్కి స్ట్రైట్గా ఉండదు. సో దేర్ షుడ్ బి సమ్ కర్వ్ అన్నమాట. ఈ కర్వ్ నథింగ్ బట్ వేవ్ లెంత్. ఎందుకంటే వేవ్ వచ్చినప్పుడు ఇట్ షుడ్ బి స్వింగ్. అది ఆ వేవ్ లెంత్ని మెయింటైన్ చేస్తేనే అది స్ట్రెచబుల్గా ఉంటుంది. సో అలానే అక్కడ ట్రాఫిక్, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి ఒక వేవ్ లెంత్ని మెయింటైన్ చేస్తారు. సో అందుకే ఈ ఏరియాలో లోకల్ జోన్స్కి వేవ్ లెంత్ని మెయింటైన్ చేసి యాక్చువల్ అవైలబిలిటీ జోన్స్కి హై అవైలబిలిటీ పెడతారు. ఓకే, సో అందుకే మనకి లోకల్ జోన్స్ 9, వేవ్ లెంత్ 8 అండ్ ద అవైలబిలిటీ జోన్స్ ఆర్ 3. సో ఇవి రీజియన్స్. సో వన్ ఆఫ్ డేటా సెంటర్ నుంచి మనం పెట్టుకున్న డేటా ఆర్ మనం ఇన్స్టాల్ చేసిన ఒక అప్లికేషన్ అవైలబుల్ లేకపోతే వీ కెన్ టేక్ బ్యాకప్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ ది అనదర్ రీజియన్. అది మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా నేను ఇక్కడ డేటా పెట్టాను సార్, అండ్ మరి నాకు ఇది అవైలబుల్ లేదు, ఇప్పుడు నేను ఇంకో కంట్రీ నుంచి తీసుకోవచ్చా అంటే అంటిల్ అండ్ అన్లెస్ నీ ఇన్స్ట్రక్షన్ లేనిది, నేను ఇంకో డేటా సెంటర్లో బ్యాకప్ పెట్టుకుంటా అని చెప్పండి వాడు పెట్టడు. సో యూ హ్యావ్ టు గివ్ సమ్ సర్టన్ కాన్ఫిగరేషన్స్. అప్పుడు ఆ వేరే కంట్రీ నుంచి నువ్వు బ్యాకప్గా పెట్టుకోవచ్చు. సో దాన్ని హై అవైలబిలిటీ అని అంటాం. సో ఫస్ట్ అండ్ మనకి చాలా సర్వీసెస్ ఉంటాయి ఏడబ్ల్యూఎస్లో. ఓకే, 100+ సర్వీసెస్ ఉన్నాయి. చూడండి, ఇవన్నీ 100+ సర్వీసెస్. సో ఇవే కనపడుతున్నాయి కదా 100+ సర్వీస్ అని ఎట్లా అంటానంటే ఒక అనాలిటిక్స్లోనే నాకు సబ్ మాడ్యూల్స్ ఉంటాయి ఇన్ని. సో అప్లికేషన్ ఇంటిగ్రేషన్లో నాకు ఇన్ని సబ్ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద బాక్స్ ఆఫ్ అమెజాన్. ఒకసారి నువ్వు అమెజాన్ని ప్రిఫర్ చేస్తే ఎవ్రీథింగ్ నీకు అమెజాన్ అని దొరుకుతుంది నువ్వు కాన్ఫిగరేషన్ చేసుకోవడానికి. ఓకే, సో ఇక్కడ మనము ఒక సర్వర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సర్వర్ ఈజ్ ఎంప్టీ సర్వర్. ఓకే, ఈ సర్వర్ ఈజ్ ఎంప్టీ సర్వర్. ఇది ఎంప్టీ సర్వర్ ఎప్పుడైతుంది, సో ఇక్కడ ఈ ఎంప్టీ సర్వర్కి కంప్యూటింగ్ పార్ట్ అనేది ఉంటుంది. సో ఈ సర్వర్లో ఏముంటుంది, కంప్యూటింగ్ పార్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ దాన్ని డిజైన్ చేసిన ఒక ఆర్కిటెక్చర్ అది. ఓకే, సో దాన్ని కంప్యూట్ పార్ట్ అంటాం. సో ఈ కంప్యూట్ పార్ట్ మీద సో మనం ఏదో ఒక
ఇన్పుట్ ఇవ్వాలి. సో ఆ ఇన్పుట్ ఏంది? ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఇన్పుట్ ఇస్తే అది ఇక్కడ రన్ అవుతే అప్పుడు మనం ఈ సర్వర్ని ఆ ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్తో పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇక్కడ ఇచ్చాను. సో నాకు ఇది విండోస్ సర్వర్ అవుతుంది. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇచ్చాను, నాకు లైనెక్స్ సర్వర్ అవుతుంది. ద సేమ్ వే ఈ సర్వర్ని మనం ఏమంటామంటే సమ్టైమ్స్ హోస్ట్ అంటాం, మిషన్ అంటాం, సర్వర్ అంటాం, ఓకే, EC2 అంటాం, ఇన్స్టాన్స్ అంటాం, అండ్ VM కూడా అంటాం, వర్చువల్ మిషన్. ఇన్ని పేర్లు ఉన్నాయి. ఓకే, ఏ పేరుతో పిలిచినా ఇదొకటే. కాకపోతే అమెజాన్లో మనం EC2 అండ్ ఇన్స్టాన్స్ అని 2 వర్డ్స్ని వాడతాం. ఓకే, ఈ రెండు వర్డ్స్కి మీనింగ్ ఒకటే అయినా వాడు డబల్ వాడతాడు ఈ అమెజాన్లో. సో EC2 అంటాడు, మళ్ళీ ఇన్స్టాన్స్ అంటాడు. సో ఇన్స్టాన్స్ అంటే నథింగ్ బట్ నువ్వు ఈ స్టేజ్లో ఒక ఒక ఈ రిసోర్స్ని పెట్టుకున్నప్పుడు అది నీకు ఇన్స్టాన్స్ అవుతుంది. ఓకే, అండ్ దానికి ఒక పేరు ఇచ్చాడు, దాన్ని EC2 అంటాడు. సో ఇన్స్టాన్స్ని అగైన్ మళ్ళీ వాడు EC2 అంటాడు. ఎందుకు అంటాడంటే ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్. EC2 మీనింగ్ ఏంటంటే ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్. ఈ 2 ఎందుకంటే 2 సీలు ఉంటాయి కాబట్టి ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటాడు. ఎందుకు అంటాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు సర్వర్ ఉంది. ఓకే, నాకు సర్వర్ ఉంది. సో ఈ సర్వర్లో నేను ఏం చేస్తున్నా, నేను ఒక అప్లికేషన్ని రన్ చేస్తున్నా. ఓకే, ఈ సర్వర్ నాకు వచ్చేసి 8 GB. సో ఈ సర్వర్లో నేను రన్ చేసిన అప్లికేషన్ అంతా 6 GB అనుకోండి. 6 GB. ఆల్ ఎండ్ యూజర్స్ ఆర్ యాక్సెసింగ్. అందరూ యూజ్ చేస్తున్నారు నా అప్లికేషన్ని. సో ఏమైపోతుంది, యూజర్స్ ఎక్కువ లాగిన్ అవుతున్నప్పుడు యూజర్స్ డేటా అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది, ఇక్కడ వర్క్ స్పేస్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఈ 6 GB నాకు సరిపోదు. ఓకే, ఈవెన్ మన ఫోన్లోనే ఒక 10 అప్లికేషన్స్ వేసి రన్ చేస్తే మన ర్యామే సరిపోదు, సరిగ్గా హ్యాంగ్ అయిపోద్ది. సో అలానే సర్వర్లో కూడా ఎప్పుడైతే ఎక్కువ యూజర్స్ లాగిన్ అయ్యి ఆ అప్లికేషన్ని రన్ అవుతున్నప్పుడు, కొత్త మోడల్స్ రన్ అవుతున్నప్పుడు జీబీ అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, సో అప్పుడు మనకి 8 GB అనేది సరిపోదు, నాకు ఒక 12 GB కావాలి. ఓకే, 12 GB కావాలి. సో అప్పుడు నేను ఎలా చేయొచ్చు? సో అప్పుడు నేను ఏం చేస్తా, ఎక్స్టర్నల్ జీబీ అనేది యాడ్ చేస్తా. ఓకే, ఎక్స్ట్రా 6 GB అనేది యాడ్ చేస్తా. ఇప్పుడు ఏమైంది, నా ఉన్న సర్వర్ని నేను ఎలాస్ట్ చేశాను కదా, అంటే ఉన్న సైజులో, యాక్చువల్ సైజులో కాకుండా కొంచెం ఇంక్రీజ్ చేస్తాను, మీన్స్ ఎలాస్ట్. సో నేను ఇప్పుడు మన దగ్గర రబ్బర్ ఉంది, మనం ఎలాస్ట్ చేస్తే అండ్ ఆ ఫోర్స్ని వదిలేస్తే కూడా మళ్ళీ యాక్చువల్ సైజులోకి వస్తుంది. సో అలానే మనం ఇది రిమూవ్ కూడా చేసుకోవచ్చు యాక్చువల్ సైజ్కి, ఆర్ యాడ్ చేసుకోవచ్చు. సో మీన్స్ నేను ఎలాస్ట్ చేశాను, దట్ ఈస్ ఈ. ఓకే, నేను ఏం ఎలాస్ట్ చేశాను, సర్వర్ని కదా. సర్వర్లో నా ఇష్టమైన ఆపరేటింగ్ సిస్టమ్ని నేను పెట్టుకోవచ్చు, బట్ సర్వర్ ఇస్ యాక్చువల్లీ ఏ కంప్యూటింగ్ పార్ట్, రైట్? సో దట్స్ వై సి. అండ్ నేను ఎక్కడ చేస్తున్నాను ఇదంతా, క్లౌడ్లో చేస్తున్నాను. సో అందుకే 1 more C. సో అందుకు దీన్ని EC2 అంటాడు అమెజాన్ వాడు. ఓకే, EC2 అని అంటాడు. క్లియరా ఇది? సుబ్బు, గంగాధర్, మనీ. ఓకే, Clear. Yes, sir. so one of the very important interview question, why the Amazon is calling EC2 instance as a EC2? No. సో నౌ ఇప్పుడు మీరు ఇక్కడ EC2 అని సెర్చ్ చేయగానే సెర్చ్ బార్లో కూడా మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ఒక EC2 డాష్బోర్డ్ పేజ్. సో ఇక్కడ ఇన్స్టాన్సెస్ రన్నింగ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాన్స్ పేజ్కి తీసుకెళ్తుంది. సో ఇది ఒక ఇన్స్టాన్స్ పేజ్. ఓకే, ఇక్కడ నేను ఇన్స్టాన్సెస్ని నేను సర్వర్సే అంటాను. ఓకే, సో EC2 ఇన్స్టాన్స్ని నేను క్రియేట్ చేయాలి. సో అప్పుడు నేను లాంచ్కి వెళ్తాను.
సో ఇది లాంచ్. ఈ ఒక్క పేజ్లోనే నేను అన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే నాకు ఏమేమి కావాలో అన్ని కాన్ఫిగరేషన్స్ నేను ఇక్కడ ఇచ్చుకోవచ్చు అండ్ ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఏం చేస్తాను, నేను ఒక పేరు ఇస్తాను సర్వర్కి, నేను ఒక పేరు పెడతాను, నథింగ్ బట్ డెవాప్స్ అని పెడతాను. సో రైట్ సైడ్లో చూసుకొని నంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ 1, ఐ నీడ్ 1 ఓన్లీ. ఓకే, అప్లికేషన్ అండ్ ఓఎస్ ఇమేజెస్. ఓకే, వీటిని మనం ఏమంటామంటే ఈ సెక్షన్ని ఏఎంఐ అంటాం. ఇది ఏఎంఐ, అమెజాన్ మిషన్ ఇమేజ్. మనకు దీని మీద సపరేట్ క్లాస్ ఉంది, ఒకటి డిస్కస్ చేద్దాం ఫర్దర్గా. అమెజాన్ మిషన్ ఇమేజ్. ఒక సర్వర్ కొనుక్కున్నాను, లేదా నేను ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నాను, ఎంటీ ల్యాప్టాప్ కొనుక్కున్నాను, దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఏమీ లేదు. సో అప్పుడు నాకేం కావాలి, ఒక లైసెన్స్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. మళ్ళీ ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి నేను పే చేయాలి లైసెన్స్ కోసం. కానీ ఇక్కడ అమెజాన్లో నువ్వు యూజ్ చేసుకునేటప్పుడు అట్లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్కి నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని ఏఎంఐస్, అమెజాన్ మిషన్ ఇమేజ్, అమెజాన్ వాడు డెవలప్ చేసిన అన్ని కొత్త కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఇమేజ్ ఫార్మాట్లో ఆల్రెడీ ఇక్కడ పెట్టుకున్నాడు. సో ఇవన్నీ ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ నేటివ్, ఓకే, నేటివ్ S3లో స్టోర్ అవుతాయి. వన్ మోర్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, నేటివ్ S3 స్టోరేజ్లో స్టోర్ అయి ఉంటాయి ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ, ఆపరేటింగ్ సిస్టమ్ ఇమేజెస్. సో ఈ S3 కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ చెప్తాను నేటివ్ S3 అంటే ఏంటో అని. ఓకే, సో ఈ కిక్ స్టార్ట్లో నాకు యూబంటూ ఉంది, విండోస్ ఉంది, రెడ్ హ్యాట్ ఉంది, సో మెనీ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇలా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని నువ్వు నీ కంప్యూటింగ్ అనే సర్వర్లో పెట్టుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, అమెజాన్ లైనెక్స్ తీసుకుంటున్నా. ద సేమ్ వే మనకి ఇన్స్టెన్స్ టైప్ ఉంటుంది. టైప్ ఏంటంటే సర్వర్ యొక్క హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్, సర్వర్ యొక్క హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్. సో మన మొబైల్కి 8GB ర్యామ్, 64 ఎక్స్టర్నల్ GB అని ఎలా ఉంటుందో ప్రతి ఒక్క సర్వర్కి CPU, మెమొరీ అని అలానే ఉంటుంది. సో ఇక్కడ నేను T2.micro కొన్ని క్లాసిఫికేషన్స్ ఇచ్చాడు అమెజాన్ వాడు. ఓకే, సో కంపేర్ ఇన్స్టాన్స్ టైప్స్. సో వాడు ఒక ఫ్యామిలీ, CPU, ఆర్కిటెక్ట్, మెమొరీ అని ఈ క్లాసిఫికేషన్స్ ఇచ్చాడు. T2.nano అంటే 1 CPU 0.5 మెమొరీ, T2.micro అంటే 1 CPU 1 మెమొరీ. సో ఇలా T2.medium అంటే 2 CPUs 4 మెమొరీ. సో ఇలా క్లాసిఫికేషన్ ఇచ్చాడు. అకార్డింగ్ టు ఆ రిక్వైర్మెంట్ మనం ఆ సర్వర్ని తీసుకోవచ్చు. సో నేను ఏం చేస్తా, మనం జస్ట్ ల్యాబ్ పర్పస్ కాబట్టి నేను T2.micro తీసుకుంటా, సెలెక్ట్ ఇన్స్టాన్స్ టైప్ అంట. దెన్ ఆఫ్టర్ కీ పేర్. ఈ కీ పేర్ ఏంటి అంటే ఎప్పుడైతే సర్వర్ క్రియేట్ అవుతుందో, ఈ సర్వర్ క్రియేట్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక RSA కీ క్రియేట్ అవుతుంది. ఎందుకు RSA కీ క్రియేట్ అవుతుంది, ఓకే, మనము వయా SSH ఆర్ వయా ఎనీ RDP ప్రోటోకాల్, వయా ఎనీ ప్రోటోకాల్ వీఆర్ యాక్సెసింగ్, అప్పుడు మనకి ఈ కీ అనేది ఉండాలి. సో మన రూమ్కి లాక్ వేస్తే కీ ఉంటేనే లాక్ ఓపెన్ చేయగలం. ద సేమ్ వే ఈ సర్వర్కి నేను లాగిన్ అవ్వాలంటే నా ల్యాప్టాప్ నుంచి ఈ కీ అనేది మస్ట్. ఈ కీని నేను డౌన్లోడ్ చేసుకోవాలి నా ల్యాప్టాప్లోకి. ఈ కీ ఉంటేనే నేను సర్వర్లోకి లాగిన్ అవ్వగలను. ఓకే, సేమ్ వే క్రియేట్ న్యూ కీ పేర్ అనండి. ఓకే, దాని తర్వాత అక్కడ ఒక నేమ్ ఇవ్వండి. సో ఇక్కడ నేమ్ ఏదో ఒక నేమ్ ఇచ్చేసి .pem ఎక్స్టెన్షన్లో ఉంటుంది. క్రియేట్ న్యూ పేర్ అనగానే ఇది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నిన్న క్రియేట్ చేసింది జూన్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ అగైన్ ఈ నెట్వర్కింగ్ పార్ట్ మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. బట్ ఇక్కడ నేను ఏం చూపిస్తాను, ఎడిట్లోకి వెళ్తే ఈ సబ్నెట్స్ అని ఉందా, ఈ సబ్నెట్స్ గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఈ సబ్నెట్లో ఏముంటాయి, డేటా సెంటర్స్ ఉంటాయి. చూడండి ఇప్పుడు నేను డ్రాప్ డౌన్ చేయగానే సబ్నెట్ ఏంటి, అవైలబిలిటీ జోన్ AP South 1C,
అవైలబిలిటీ జోన్ ఏపీ సౌత్ 1A, అవైలబిలిటీ జోన్ ఏపీ సౌత్ 1B. ఇవి 3 యాక్చువల్ డేటా సెంటర్స్. నేను ఏదో ఒక డేటా సెంటర్లో ఈ సర్వర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్. ఈ సెక్యూరిటీ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఫైర్ వాల్. ఓకే, సో ఇక్కడ నాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది. నేను జూన్ అని తీసుకున్నా. దీంట్లో నేను ఏం చేశానంటే ఆల్ ట్రాఫిక్ అలౌ చేసా. నథింగ్ బట్ క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్ దగ్గర మీకు కొత్త నేమ్ ఇవ్వండి. ఇక్కడ టైప్ దగ్గర ఆల్ ట్రాఫిక్ ఇవ్వండి. ఓకే, ఆల్ ట్రాఫిక్ ఇవ్వండి అండ్ ఎనీవేర్ ఇవ్వండి. బస్ క్రియేట్ అయిపోతుంది అది. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, అండ్ జస్ట్ నేను ఇప్పుడు ఏమంటాను, నాకు ఈ సర్వర్కి 8 GB స్టోరేజ్ ఉంది. 8 GB స్టోరేజ్ ఉంది. నేను పెంచుకోవచ్చు, కాకపోతే నేను తగ్గించుకోలేను. వన్స్ క్రియేట్ అయిన తర్వాత నేను పెంచుకోవచ్చు, బట్ నేను తగ్గించుకోలేను. సో ఇది నా సర్వర్ యొక్క కాన్ఫిగరేషన్స్. రైట్ సైడ్ వచ్చి నేను లాంచ్ అంట. నవ్ ఇట్ ఈస్ లాంచ్డ్. దిస్ ఈజ్ మై సర్వర్. రైట్ నౌ దిస్ ఈజ్ మై సర్వర్. సో మరి విండోస్ ఎలా ఉంటుంది? లైనక్స్ తీసుకున్నా. విండోస్ ఎలా ఉంటుంది? లాంచ్ ఇన్స్టాన్స్ ద సేమ్ వే. నేను దీన్ని ఏమంటా, విండోస్ అంట. విండోస్ తీసుకుందాం, మైక్రోసాఫ్ట్ విండోస్. ఓకే, tt.micro, కీ పేర్ జూన్. ఓకే, సో నేను ఒక 1A అవైలబిలిటీ జోన్లో తీసుకుంటా. సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి నేను జూన్ తీసుకుంటా. ఓకే, అండ్ నేను లాంచ్ ఇన్స్టాన్స్ అంట. అంటే ఒక పేజ్లోనే మనకు ఎవ్రీథింగ్ చూపిస్తుంది. సో నాకు డెవాప్స్ అనేది లైనక్స్, విండోస్ అనేది విండోస్. సో విండోస్ స్టిల్ ఇన్ రెడీ స్టేట్. నౌ ఈ రెండింటిని నేను ఎలా కమ్యూనికేట్ అవ్వచ్చు? ఓకే, సో ఈ రెండు సర్వర్లోకి నేను లాగిన్ అవ్వాలంటే వాట్ ఆర్ ద వేస్ టు లాగిన్? సో లైనక్స్కి జస్ట్ లైనక్స్ బాక్స్ మీద క్లిక్ చేయగానే మనం ఏమైతే కాన్ఫిగరేషన్స్ ఇచ్చామో అవన్నీ షో అవుతాయి. సో డీటెయిల్స్లో 1 పబ్లిక్ ఐపీ అడ్రస్, 1 ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఓకే, సెక్యూరిటీలో మనం ఏమి ఇచ్చిన ప్రోటోకాల్ యొక్క ఇన్బౌండ్ అవుట్బౌండ్ సెక్యూరిటీ గ్రూప్. స్టోరేజ్లో 8 GB స్టోరేజ్. నెట్వర్కింగ్ పార్ట్లో మనం 1A అవైలబిలిటీ జోన్లో తీసుకున్నాం కదా, సో అవన్నీ డీటెయిల్స్ చూపిస్తుంది 1A అవైలబిలిటీ జోన్. ఓకే, స్టేటస్లో ఇది అప్లో ఉంది కాబట్టి రెడీ స్టేట్లో, సో ఆ స్టేటస్ చూపిస్తుంది. మానిటరింగ్ మనం ఎనేబుల్ చేయాలి, ట్యాగ్స్ ఏమి ఇవ్వాలి. వీటి గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు నేను దీనికి కనెక్ట్ అవ్వాలంటే పైన ఈ కనెక్ట్ అనే ఆప్షన్ ఉందా? సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి 4 ట్యాబ్స్ కనబడతాయి. ఓకే, సో ఈ 4 ట్యాబ్స్లో ఈజ్ టు ఇన్స్టాన్స్ కనెక్ట్. సో ఇదొక వే, బట్ దిస్ వే ఇస్ నాట్ ప్రిఫరబుల్. మీకు పుట్టి ఉంటే పుట్టి నుంచి ఒక ఐపీ అడ్రస్ తీసుకొని అథెంటికేషన్ పెట్టి చేయొచ్చు. దెన్ ఆఫ్టర్ సెషన్ మేనేజర్. ఈ సెషన్ మేనేజర్ అనేది ఎక్కువ యూజ్ చేయరు. ఓకే, ఇట్స్ నాట్ ప్రిఫరబుల్. అండ్ SSH క్లయింట్, ఇది పుట్టి ద్వారా కూడా అవ్వచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ ఎనీ టెర్మినల్ నుంచి మనం అవ్వచ్చు. డైరెక్ట్లీ ఏ టెర్మినల్ ఉన్నా ఆ టెర్మినల్ నుంచి డైరెక్ట్ అవ్వచ్చు ఈ SSH క్లయింట్ అని. అండ్ EC2 సీరియల్ కన్సోల్. దిస్ ట్యాబ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్, ఆల్వేస్ డేంజరస్. సో ఇక్కడ సీరియల్ పోర్ట్ TTY అని ఉందా? ఈ TTY అంటే ఇది ఒక పోర్ట్ అన్నమాట. సో ఈ పోర్ట్స్ ఎందుకంటానంటే ఒక సర్వర్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ ఉంది. ఈ సర్వర్కి
నేను లాగిన్ అవ్వాలంటే కొన్ని పోర్ట్స్ ఉంటాయి. అవే పోర్ట్స్ని మనం ఆల్ ట్రాఫిక్ అని అలో చేస్తాం. సో బేసిక్గా ఏ పోర్ట్స్ నుంచి మనం యాక్సెస్ అవ్వచ్చు? ఒక పోర్టు టీసీపీ ఐపీ పోర్ట్స్ అంటారు వీటిని. టీసీపీ ఐపీ పోర్ట్స్ అంటారు. ఒక పోర్ట్ వచ్చేసి ఎస్టిటిపి, ఒక పోర్ట్ వచ్చి ఎస్ఎస్హెచ్, ఒక పోర్ట్ వచ్చి ఆర్డిపి, ఓకే, ఒక పోర్ట్ వచ్చి ఎస్ఎంటిపి, ఓకే. ఇలా మనకు చాలా పోర్ట్స్ ఉంటాయి. వీటన్నిటిని టీసీపీ ఐపీ పోర్ట్స్ అంటాం. సో ఒక సర్వర్కి నేను యాక్సెస్ అవ్వాలంటే ఇట్లా డిఫరెంట్ పోర్ట్స్ ఉన్నాయి. ఆ పోర్ట్స్కి ఒక్కొక్క పర్పస్ ఉంది. సో ఎస్ఎస్హెచ్ అంటే నేను సర్వర్లోకి లాగిన్ అవ్వచ్చు, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్కి. సో ఆర్డిపి అంటే కూడా నేను కమాండ్ లైన్ ఇంటర్ఫేస్కి యాక్సెస్ అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్కి నేను యాక్సెస్ అవ్వచ్చు. ఇట్స్ టోటలీ వర్క్స్ ఫర్ ద విండోస్. ఎస్ఎంటిపి అంటే సో దేర్ ఆర్ సమ్ మెయిల్ సర్వర్స్ కాన్ఫిగరేషన్ చేసుకుంటే నువ్వు వాటికి యాక్సెస్ అవ్వచ్చు. ఎస్టిటిపి అంటే ఈ సర్వర్లో నువ్వు వెబ్ రిలేటెడ్ ఓపెన్ అయ్యే కోడ్స్ని ఏమైనా రన్ చేసుకుంటే అవి ఓపెన్ చేసుకోవచ్చు, ఓకే. లేదు ఈ సర్వర్ మొత్తం స్టాటిటిక్స్ కావాలి అంటే ఈ ఎస్ఎన్ఎంపి ప్రోటోకాల్ అని ఉంటుంది, అది యాక్సెస్ అవ్వచ్చు. సో ఒక సర్వర్కి ఇన్ని పోర్ట్స్ని మనం యాక్సెస్ అవ్వచ్చు. బట్ కమింగ్ టు ద సీరియల్ కన్సోల్, ఈ సీరియల్ కన్సోల్ ఏంది అంటే ఈ సీరియల్ కన్సోల్ ఒక పోర్ట్ ఉంటుంది. ఆ పోర్ట్ మనం లాగిన్ అవుతాం. సో లాగిన్ అయినప్పుడు ఇది ఆల్వేస్ ఓపెన్లో ఉంటుంది. నువ్వు ఎంతసేపు ఓపెన్ చేస్తే అంతసేపు ఓపెన్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ డేంజర్ దట్ మీరు ఏమైనా చిన్న మిస్టేక్ చేసినా టోటల్ సర్వర్లో ఎఫెక్ట్ అయిపోతుంది, ఓకే. చూడండి, దిస్ అకౌంట్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్ టు యూస్ EC2 సీరియల్ కన్సోల్. మన ఫ్రీ స్టైల్ దానికి కూడా వాడు ఇవ్వడు యాక్సెస్. సో మేనేజ్ యాక్సెస్లోకి వెళ్ళి మనం తీసుకోవచ్చు, బట్ దిస్ ఈజ్ నాట్ ఆల్వేస్ ప్రిఫరబుల్. అర్థమవుతుందా? నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. సుబ్బు, గంగాధర్, ఓకే ఓకే ఓకే, అర్థమవుతుంది. సో ఈ సీరియల్ కన్సోల్ బేసికల్గా నెట్వర్కింగ్ పార్ట్లో ఎలా యూజ్ చేస్తారంటే, సో ఇది నేను సర్వర్ని క్రియేట్ చేసుకున్న దాని తర్వాత నేను వర్చువల్గా ఈ పోర్ట్స్ అన్నిటిని యాక్సెస్ అవుతున్నా. బట్ ఎవడైతే ఇంజనీర్ ల్యాప్టాప్ పట్టుకొని వెళ్ళి ల్యాప్టాప్కిను సర్వర్కిను ప్లగ్ఇన్ చేస్తాడు, ఒక వైని కనెక్ట్ చేస్తాడు. సో వైని కనెక్ట్ చేస్తున్నప్పుడు వాడికి ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుంది సర్వర్లోకి లాగిన్ అయ్యేది. సో దాన్ని సీరియల్ కన్సోల్ అంటారు యాక్చువల్లీ. సో అదే ఇప్పుడు మనం ఎవ్రీథింగ్ వర్చువల్గా చేస్తున్నాం కదా, వర్చువల్లో కూడా ఒక టైప్ ఆఫ్ సీరియల్ కన్సోల్ కావాలి కదా, అది ఇదే. సో ఫిజికల్లో అయితే ఇంజనీర్కి ఫిజికల్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి వర్చువల్ సర్వర్స్లో మనం సీరియల్ కన్సోల్ని ఎలా వాడుకోవాలంటే ఇది. సో దీంట్లో కానీ ఇది ప్రిఫరబుల్ కాదు ఎక్కువ. సో మనం ఏం చేస్తాం, SSH క్లయింట్కి వెళ్తాం. ఈ SSH క్లయింట్లో ఎలా కనెక్ట్ అవ్వాలి అని వాడే మనకు కమెంట్స్ ఇస్తాడు. సి an example, ssh-i june.pem నేను ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న కీ మ్యాండటరీగా ఉండాలి కదా, రైట్. సో ఇక్కడ పబ్లిక్ DNS ఆఫ్ EC2 ఇన్స్టాన్స్, అమెజాన్ వాడు క్రియేట్ చేసిన ఒక DNS నేమ్ ఇది, ఓకే. సో దీన్ని SSH అంటే ఐడియా ఉందా మీకు సుబ్బు గారు? ఉందా? లేదు. మనీ నీకు? No, sir. ఓకే, నో ప్రాబ్లం. SSH అంటే సెక్యూర్ షెల్ అని, సెక్యూర్ షెల్. సో ఇది ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ SSH అనేది ఎప్పుడైనా సరే. సో ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉంది ఇక్కడ అండ్ ఇక్కడ నా సర్వర్ ఉంది. ఈ సర్వరు నేను ఈ సర్వర్ లైనక్స్ సర్వర్లోకి నేను లాగిన్ అవ్వాలి అంటే నాకు SSH అనే ఒక ప్రోటోకాల్ కావాలి. ఇది ప్రోటోకాల్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బెస్ట్గా చెప్పాలంటే మనకు బస్సు ఉంది, బైక్ ఉంది అండ్ కార్ ఉంది. సో హెవీ వెహికల్స్ ఉన్నప్పుడు హైవే మీదనే రన్ అవ్వాలి అని ఒక రూల్ ఎలా ఉందో
బైక్స్ అవన్నీ నార్మల్ రోడ్ మీద కూడా రన్ అవ్వచ్చు అని ఎలా రూల్ ఉందో, ఇక్కడ కూడా ఇంటర్నెట్ ఐటీ వరల్డ్లో ప్రోటోకాల్స్ సడన్ పోర్ట్ నెంబర్స్ మీద రన్ అవ్వాలని వాళ్ళు డిజైన్ చేసి పెట్టారు. సో ఈ ఎస్ఎస్హెచ్ అనేది 22 అనే పోర్ట్ నెంబర్ మీద వర్క్ అవుతుంది. ఇది నేము, ఇది పోర్ట్ నెంబర్. ఓకే, ఎస్ఎస్హెచ్ ఇది పోర్ట్ నెంబర్. సో దీని మీద వర్క్ అవుతుంది. సో ఇది ఏమైందంటే, నేను ఎప్పుడైతే నా ల్యాప్టాప్ నుంచి నేను సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తానో, కనెక్ట్ అయిన దాని తర్వాత ఈ సర్వర్లో ఉన్న ఈ కంప్యూటింగ్ యొక్క డిజైన్ పార్ట్ని, ఈ ఇంటర్ఫేస్ని నాకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఈ ఇంటర్ఫేస్ని నేను యూజ్ చేసుకొని నేను ఏమైనా కాన్ఫిగరేషన్స్ చేసుకోవచ్చు ఇక్కడ. బట్ ఎందుకు నేను సెక్యూర్ షెల్ అని అంటున్నా? సో ఈ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని షెల్ అని అంట. షెల్. ఓకే, అది ఎందుకు సెక్యూరు అంటే, ఈ రెండిటి మధ్యలో ఆర్ఎస్ఏ కీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అది ఎవ్రీ 2 సెకండ్స్కి చేంజ్ అవుతుంది. సో ఏ హ్యాకర్ కూడా ఈ కనెక్షన్ని బీట్ చేయలేడు. ఓకే, ప్రతి 2 సెకండ్స్కి ఇది ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటుంది, కొత్త కీస్ని క్రియేట్ చేసుకుంటాం. సో అందుకే వెరీ సెక్యూర్డ్ షెల్ అని అంటాం. ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్ ఇది మ్యాండేటరీ టు నో. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ కమాండ్ ఇచ్చాడు, ఈ కమాండ్ నేను కాపీ చేస్తా. అండ్ కమాండ్ ప్రాంప్ట్ ఉంటే మీ దాంట్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. అది విండోస్ 11 కాబట్టి టెర్మినల్ ఉంటుంది. సో ఇలా ఓపెన్ చేయండి. ఓకే, మీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయగానే నేను ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నా నా పాత్ని, నా జూన్ అనే ఫైల్ నాకు డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అయింది. ఓకే, నాకు డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అయింది. సో నేను ఏం చేస్తా, ఇక్కడ సి యూజర్స్ రజనీకాంత్ అని ఉంది, బట్ నా డౌన్లోడ్ సెక్షన్లోకి వెళ్ళాలి. సిడి డౌన్లోడ్స్ ఇక్కడ పేస్ట్ చేస్తా. ఓకే, సో ఇక్కడ పేస్ట్ చేయగానే ఎప్పుడైతే ఎంటర్ చేయగానే నాకు ఏమంటుంది, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ కనెక్టింగ్? ఎస్ అంట. ఎక్కడైతే నా జూన్ పెమ్ ఫైల్ అని ఉందో అక్కడికి వెళ్ళి నేను ఈ కమాండ్ పేస్ట్ చేయాలి. డౌన్లోడ్ సెక్షన్లోకి వెళ్ళి నేను పేస్ట్ చేయాలి, ఎందుకంటే అక్కడ నుంచి నేను యాక్సెస్ అవ్వగలను. ఇది నా లైనెక్స్ బాక్స్. ఇప్పుడు విండోస్ చూద్దాం. ఇన్స్టాన్సెస్, నో విండోస్, గో టు కనెక్ట్. సి మనకు అక్కడ 4 కనిపించినాయి. ఇక్కడ కూడా EC2 సీరియల్ కన్సోల్ అని ఉంది, RDP క్లయింట్ అని ఉంది, సెషన్ మేనేజర్ అని ఉంది. నౌ ఓన్లీ RDP క్లయింట్. ఓకే, సి నేను ఏం చేస్తా, ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుంటా. సో నాకు ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి అడ్మినిస్ట్రేటర్ అని ఉంది, ఇది కాపీ చేసుకుంటా. దాని తర్వాత పాస్వర్డ్ వచ్చేసి, పాస్వర్డ్ ఇంకా రాలేదు, ఒక్క నిమిషం. ఓకే, ఈ పాస్వర్డ్ని నేను ఏం చేయాలా, గెట్ పాస్వర్డ్ అని కొట్టి బ్రౌజ్ అని కొట్టి నా డౌన్లోడ్స్లోకి వెళ్ళాలి నేను. ఓకే, డౌన్లోడ్స్లో నాకు జూన్ అని ఉంటుంది. ఈ పెమ్ ఫైల్ని నేను సెలెక్ట్ చేసుకొని, ఇది ఆర్ఎస్ఏ కీ. సి ఎంత కాంప్లెక్స్గా ఉందో చూడండి, బీయింగ్ ఆర్ఎస్ఏ ప్రైవేట్ కీ. సో దీన్ని బీట్ చేయడం ఏ హ్యాకర్ వల్ల కాదు. దీన్ని బ్రౌజ్ చేసి నేను డీక్రిప్ట్ అంట, అప్పుడు నాకు ఒక పాస్వర్డ్ వస్తుంది ఇక్కడ. సో ఇది నా పాస్వర్డ్, పేస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను RDPని ఎలా కనెక్ట్ అవ్వాలి సార్ అంటే, డౌన్లోడ్ రిమోట్ డెస్క్టాప్ ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. దీన్ని నేను ఓపెన్ చేస్తాను, కనెక్ట్ అని అడుగుతుంది, నాకు యూజర్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఈ పాస్వర్డ్ని నేను కాపీ చేస్తాను. ఓకే అంట, ఎస్ అంట. ఇది నా రిమోట్ డెస్క్టాప్. ఓకే, సో నేను నా ల్యాప్టాప్ లాంటి ఒక విండోస్ సర్వర్ని నేను అమెజాన్లో క్రియేట్ చేశాను. ఇప్పుడు అది లైనెక్స్, ఇది విండోస్. సో మీరు ఏదైనా వన్స్ మీరు జాబ్లోకి ఎక్కిన తర్వాత
మీరు క్లయింట్స్ ఉంటారు మనకి. సో క్లయింట్స్ ఏం చేస్తారంటే యూకే క్లయింట్స్, యుఎస్ క్లయింట్స్ ఉంటారు. సో వాళ్ళందరూ మనకి వాళ్ళ సిస్టమ్స్కి యాక్సెస్ ఎలా ఇస్తారు, మనం వాళ్ళ కోసం ఎలా వర్క్ చేస్తాము అంటే, ఒకటి క్లౌడ్ యూజ్ చేస్తే యూఆర్ఎల్స్ ద్వారా వర్క్ చేస్తాము, లేదు అంటే వాళ్ళ సిస్టమ్స్లోకి లాగిన్ అయి చేస్తాము. సో ఇలా ఇది ఆర్డిపి. చూడండి, ఇది ఒక కొత్త సర్వర్, నాకు విండోస్ సర్వర్ ఇది, నెట్వర్క్ టు ఎస్. సి ఎవ్రీథింగ్, నాకు ఫైల్స్ ఉంటాయి. ఓకే, ఎవ్రీథింగ్ విండోస్ 10 ఇది. ఓకే, డాక్యుమెంట్స్ ఉంటాయి, డౌన్లోడ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ. సి నాకు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కూడా ఉంటుంది. సో సి ఈసీ2 ఫీడ్బ్యాక్ ఉంటుంది, రీసైకిల్ బిన్ ఉంటుంది, మనకు ప్రతిదీ ఉంటుంది. స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఏదైతే ఉంటుందో అలానే. సో అంటే క్లయింట్ వాడి సర్వర్లోకి లాగిన్ అయ్యి మనం వర్క్ చేస్తాము, వాన్ సిస్టంలో వర్క్ చేస్తాము. ఇది ఆర్డిపి. ఇది ఐడియా వచ్చిందా? ఓకే అండి. ఓకే, సో ఈ విండోస్ సర్వర్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సర్వర్ మేనేజర్. ఈ సర్వర్ మేనేజర్ని యూజ్ చేసుకొని చాలా థింగ్స్ చేస్తారు. ఓకే, సో దీనికి ఒక సపరేట్ కోర్స్ ఉంటుంది, దాన్ని ఎంసీఎస్ఏ అంటారు. ఎంసీఎస్ఏ, మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అని సమ్ కోర్స్ ఉంటుంది. సో దాన్ని ఏమంటారంటే ఏడిడిఎస్ అని అంటారు, యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీస్ అని ఇక్కడ ఉంటుంది. దీన్ని బట్టే మనం చాలా కాన్ఫిగరేషన్స్ చేస్తారు. ఓకే, అది మనం ఒకసారి మీకు తర్వాత క్లాస్లో ఫర్దర్గా చెప్తాను, ఇదంటే ఏంటో అనేది కూడా. ఈజ్ మస్ట్ అండ్ షుడ్ నో. ఓకే, ఇది. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఇలా అంటాను, ఇలా అనగా నా యాక్చువల్ దానికి వస్తుంది. సో ఇలా అప్పుడు మీరు ఇలా వర్క్ చేస్తారు, అక్కడ వర్క్ చేస్తారు, ఇక్కడ వర్క్ చేస్తారు, అక్కడ ఇంటర్నెట్ ఓపెన్ చేసుకుంటారు, ఎవ్రీథింగ్ చేస్తూనే ఉంటారు వర్క్ అనేది. యాడ్ యాడ్ క్లోజ్ యాడ్. మనం ఏదైనా ఓపెన్ చేద్దాం, ఫేస్బుక్. ఫేస్బుక్ ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఎందుకు కడుతుందంటే ఆల్వేస్ ట్రస్టెడ్ సైట్స్. క్లయింట్ యొక్క ఆర్డిపిలో ఎప్పుడైనా సరే ట్రస్టెడ్ సైట్ని ఓపెన్ చేయడానికి వాడు కాన్ఫిగరేషన్స్, ఈ సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో వాడు ఆల్రెడీ మనకు కాన్ఫిగరేషన్ చేసి ఇస్తాడు, మనం కొత్త చేస్తున్నాం కాబట్టి మనకి ఇలా అడుగుతుంది. సి ఫేస్బుక్ అన్సపోర్టెడ్ బ్రౌజర్. నౌ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఏమవుతుంది అంటే దీని సపోర్ట్ని ఎండ్ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ని మొత్తం డిఫాల్ట్ బ్రౌజర్ లాగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, సో ఇది ఇక్కడ ఇది ఏ టైమింగ్లో ఉంది, థర్స్డే June 32 4:17 AM అంట. ఇది దేని టైమింగ్స్లో ఉందో ఏమో. ఓకే, సో ఇది విండోస్ సర్వర్. నా లైనక్స్ సర్వర్ ఇది నా లైనక్స్ సర్వర్. చూడు. ఓకే, ఒక 5 minutes బేసిక్స్ చెప్పుకుందాము. ఓకే, సో నేను ఏం చేస్తాను, విండోస్లో నేను ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే ఎలా, నేను ఏం చేస్తాను, జస్ట్ రైట్ క్లిక్ ఇస్తాను, న్యూ అంటాను, టెక్స్ట్ ప్యాడ్ అంటాను, నేను ఒక పేరు ఇస్తాను దీనికి, డెవాప్స్ అని. క్రియేట్ అయిపోయింది. దీన్ని ఎంటీ ఫైల్ ఇది, అవునా, ఎంటీ ఫైల్. ఇది విండోస్లో క్రియేట్ చేయడం. మళ్ళీ లైనక్స్లో ఎలా క్రియేట్ చేస్తాం. ఓకే, లైనక్స్లో జస్ట్ టచ్ డెవాప్స్ అంట, క్రియేట్ అయిపోయింది, అంతే, ఎంటర్. సో దాన్ని ఎలా చూసుకోవాలి, నేను ఫైల్ క్రియేట్ అయిందా అవ్వలేదంటే ఎల్ఎస్ అనే కమాండ్ ఇవ్వాలి, లిస్ట్ ఆఫ్ ఫైల్స్. సి
ఎంప్టీ ఫైల్. సో ఇది ఎంప్టీ ఫైల్, దీంట్లో ఏమీ లేదని నేను ఎలా తెలుసుకోవాలి అంటే క్యాట్ డెవాప్స్ అని కొడితే ఏం చూపించట్లేదు కాబట్టి ఇది ఎంప్టీ ఫైల్. ఏం చూపించట్లేదు కాబట్టి ఇది ఎంప్టీ ఫైల్. సో నేను ఇప్పుడు విండోస్లో దీన్ని ఓపెన్ చేసి దీంట్లో ఏదైనా రాస్తా. వీఆర్ లెర్నింగ్ విన్ అండ్ లైనక్స్. దీన్ని సేవ్ చేయాలి. ఫైల్ అంట, సేవ్ అయిపోయింది కదా. సో మరి నేను లైనక్స్లో ఎలా చేయాలి దాన్ని? సో లైనక్స్లో నాకు ఎడిటర్ అంటాను నేను దాన్ని. ఓకే, విఐ డెవాప్స్ అంట. నాకు ఇట్లా పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో ఈ పేజ్లో నేను ఎంటర్ చేయాలంటే నేను ప్రెస్ చేయాలి. కీబోర్డ్లో ఉన్న ఐని ప్రెస్ చేస్తే ఇన్సెట్. ఇక్కడ నేను రాయొచ్చు లైనక్స్. ఓకే, దీన్ని సేవ్ చేయాలి అంటే మీ కీబోర్డ్లో ఎస్కేప్ బటన్ కొట్టి షిఫ్ట్ నొక్కి కోలన్ బటన్ నొక్కి WQ ఎక్స్క్లమేటరీ మార్క్. WQ అంటే రైట్ క్విట్ ఎగ్జిట్. ఓకే, ఇప్పుడు సేవ్ అయిపోయింది. సో దీంట్లో ఉన్న కంటెంట్ నేను చూడాలంటే కంటెంట్ చూడాలంటే క్యాట్ అనే దాన్ని యూజ్ చేయాలి. క్యాట్ డెవాప్స్ మనకు చూపిస్తుంది ఇక్కడ ఇలా. సో ఇప్పుడు నేను విండోస్లో నేను ఒక ABCDEFGH అని A to Z ఫైల్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఎట్లా క్రియేట్ చేస్తా? ఒక్కోసారి తీసుకోవాలా, టెక్స్ట్ ఫైల్ అనాలా, ఒక్కొక్కటి క్రియేట్ చేయాలా, అవునా? A to Z. బట్ లైనక్స్లో ఎలా? జస్ట్ నేను ఏమంటా టచ్ AZ అంట, అంతే. ఓపెన్ కర్లీ బ్రాకెట్ AZ అని ఎంటర్ కొడతా. ఇప్పుడు LS అనగానే నాకు A to Z ఫైల్స్ క్రియేట్ అయిపోతాయి. బట్ విండోస్లో మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫైల్ క్రియేట్ చేస్తూనే ఉండాలి. సో మరి అన్ని ఫైల్స్లో నేను ఒక డేటాని అప్డేట్ చేయాలంటే మనకు స్క్రిప్టింగ్ ఉంటుంది. దాన్ని షెల్ స్క్రిప్టింగ్ అంటాం. దాన్ని వాడతాం. ఫర్దర్గా నేను దాన్ని చూపిస్తే ఎలా వాడతాం అనేది. సో ఇది నేను విండోస్లో ఒక డైరెక్టరీని క్రియేట్ చేయాలనుకుంటున్నా. డైరెక్టరీ అంటే నథింగ్ బట్ ఒక ఫోల్డర్. ఓకే, న్యూ ఫోల్డర్, దీనికి నేమ్ ఇస్తే ఇది ఫోల్డర్ అయిపోతుంది. సో లైనక్స్లో ఎలా? MKDIR మేక్. MK అంటే మేక్. డైరెక్టరీ అంటే ఫోల్డర్. నేను ఏమంటా న్యూ అంట. క్రియేట్ అయిపోయింది. సో ఏదైతే ఉన్నాయో అవన్నీ చూడాలంటే ఏం పెట్టుకోవాలి? LS అనే కమాండ్ ఫైర్ చేయాలి. న్యూ అని ఒక కలర్లో చూపిస్తుంది. ఇవన్నీ ఈ కలర్లో, వైట్ కలర్లో చూపిస్తే ఇవన్నీ ఫైల్స్. ఈ కలర్లో వేరే డిఫరెంట్ కలర్లో చూపిస్తే అవి ఫోల్డర్స్. ఓకే, క్లియరా? ఓకే. సో నేను రేపు మనకి ఇంకా లైనక్స్ మీద కొన్ని బేసిక్స్ చెప్తాను. ఓకే, లైనక్స్లో ఏం చేస్తాము ఏంటి అనేది. సో దెన్ ఆఫ్టర్ క్లౌడ్లో ఇంకా కొన్ని రీసెర్చెస్ ఉంటాయి, వాటికి వెళ్దాం. సో జస్ట్ మీకు అండర్స్టాండింగ్ విండోస్కిను లైనక్స్కిను డిఫరెన్స్ ఏంది. సో విండోస్లో అయితే కొన్ని టాస్క్ మనం అకాంప్లిష్ చేయలేము ఆటోమేటెడ్ వేలో, బట్ లైనక్స్లో చేయొచ్చు. అందుకే లైనక్స్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. చాలా సింప్లిఫై చేయొచ్చు మనం వర్క్స్ని. ఓకే. సో 9:53 ఇప్పటివరకు జరిగిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో వీ హ్యావ్ వన్ మోర్ క్లాస్ ఫర్ మీ. ఏం లేదన్నా, క్లియర్ అన్న. ఈ రజనీ, ఈ వీడియో రికార్డింగ్ ఏమైనా జరుగుతుందా? అవునవును, మీకు రికార్డింగ్ వస్తుంది. నేను డ్రైవ్ లింక్ పంపిస్తాను మీకు. ఒక 5 minutes తర్వాత చెక్ చేసుకోండి, లేదా ఒక 1 hour తర్వాత చెక్ చేసుకోండి. ఉంటుంది అక్కడ. ఓకే అన్న. ఓకే,
సో మళ్ళీ వీటిని మనం టర్మినేట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసుకుంటావో అప్పుడు ఇవన్నీ టర్మినేట్ చేయాలి. ఇది ఇలానే ఉంచి నువ్వు మర్చిపోయావంటే నీకు బిల్ వేస్తాడు అమెజాన్ వాడు. జస్ట్ ఓకే. చెక్ దిస్ బాక్స్, టర్మినేట్, టర్మినేట్ ఇన్స్టాన్సెస్. ఏ రోజు ఆ రోజు తీసేయాలన్నా? ఎప్పటిదప్పుడు తీసేయండి. మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత తీసేయండి, మళ్ళీ కొత్త క్రియేట్ చేసుకోండి, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. మనం వాడుతుంది ఫ్రీ స్టైల్. ఓకే. సో ఒకవేళ నువ్వు అలానే ఉంచి ఓకే. మర్చిపోయావు అనుకో, నీకు 10,000 దాకా బిల్ చేస్తాడు అమెజాన్ వాడు. 10,000 వరకు నేను క్షమిస్తాడు, దాని తర్వాత వాడు క్షమించాడు, బ్లాక్ చేస్తాడు అకౌంట్ని. ఆయన నువ్వు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు అమెజాన్ వాడికి. ఓకే. బట్ ఎందుకంటే ఆ కోడ్ కొంచెం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంచుకోవడానికి కోసం ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే ఎప్పటికి నీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది. సో నువ్వు ఒకసారి క్రియేట్ చేసి పెట్టేసి నేను దాని మీదే ప్రాక్టీస్ చేసుకుంటా అంటే కొన్ని కొన్ని ఎర్రర్స్ నీకు రావు. సో వైల్ యూ క్రియేటింగ్ కొన్ని కొత్త కొత్త ఎర్రర్స్ వస్తాయి, నువ్వు సబ్జెక్ట్ నేర్చుకుంటా. ఓకే. సో